హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసా. ఎందుకంటే ప్రేమంట సినిమా ఫ్లాప్ అయింది, సర్వమాయ మాత్రం మలయాళం సినిమా కాబట్టి అందరూ తెగ చూస్తున్నారు అని. ఇదే నేను కొన్ని రివ్యూస్ అండ్ ఎందుకంటే ప్రేమంట మీద ఏదైతే ఒపీనియన్ కొంతమంది నెట్ లో అక్కడక్కడ రివ్యూస్ ఇచ్చారో ఆ రివ్యూస్ చదివాను అనమాట. అండ్ ఈ రెండు సినిమాలకి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ సర్వమ్మాయ అనే సినిమా ఒక కామెడీ హారర్ అండ్ ఎందుకంటే ప్రేమంట ఇస్ లవ్ స్టోరీ, లవ్ అండ్ యాక్షన్ సినిమా. సో వీటిని కంపేర్ చేయడమే నాట్ సో గుడ్ థింగ్. కొంతమంది అయితే సర్వమ్మాయని వావ్ అండ్ ఎందుకంటే ప్రేమంట చీ అన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ప్రేమంట సినిమా అనేది నాకు చాలా ఇష్టం. నేను టీవీలో చూసే అదే చాలా బాగుంది, మంచి సినిమా, చాలా మంచి లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా అని రివ్యూ వచ్చింది. యాక్షన్ లవ్ మిక్స్ చేశాడండి. లవ్ అనేది కదా, యాక్షన్ చాలా తక్కువ ఉంటుంది సినిమాలో. దట్స్ లవ్ స్టోరీ మూవీ, యాక్షన్ సినిమా కాదు అది. అనానిమస్ అంటే ఎవరు పెట్టారని చూపించాను, కానీ ఆ టైంలో నాకు తెలిసి ఎందుకంటే ప్రేమంట నచ్చిన ఆడియన్స్ ఎవరు థియేటర్కి వెళ్ళే ఏజ్ లో లేరు ఆ టైంకి. అండ్ ఎందుకంటే ప్రేమంట సినిమా ప్యూర్ ఫన్. హీరో తీటగాడు, వాడిని సెట్ చేయాలని చెప్పి వాళ్ళ డాడీ పంపిస్తే హీరో ఎంత కల ఒక్క కమెంట్ అయితే క్రేజీగా చూసాను నేనైతే. ఒక రివ్యూ, హీరోయిన్ సినిమా అంతా ఒకటి దెయ్యానికి డ్రెస్ ఏముంటది మరి, ఆత్మకి ఆత్మకి డ్రెస్సులు మార్చి చూపిస్తారా? ఎవరు నువ్వు అలా ఉన్నారు అప్పట్లో ఆడియన్స్. ఇప్పుడు మనమంతా యూత్ ఆడియన్స్ కొంచెం అర్థం చేసుకుంటాం కాబట్టి సర్వమాయ సినిమా చాలా బాగుంది. అండ్ సర్వమాయ సినిమాలో మీకు రెగ్యులర్ గా ఈ దెయ్యాలు, అరవడాలు, రక్తము, యాక్చువల్ గా నేను హర్రర్ కామెడీ అంటే కొంచెం హర్రర్ ఉంటదేమో ఎక్కడైనా అనుకున్నాను. బట్ ఇట్స్ ఎ కామెడీ లవ్ స్టోరీ అండ్ ఫీల్ గుడ్ సినిమా. నేను రివ్యూ కూడా పెట్టింది దాని మీద. సర్వమాయని ఎందుకంటే ప్రేమంటతో కంపేర్ చేయడానికి లేదు యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ప్రేమంట ఈజ్ గుడ్ మూవీ ఇన్ ఇట్స్ ఓన్ జానర్. తమన్నా యాక్టింగ్ బాగుంటది, వాళ్ళిద్దరు మంచి ఎమోషన్ బాగుంటది, బాండింగ్ బాగుంటది. మీకు ఫస్ట్ లో వచ్చే డ్రీమ్, ఆ డ్రీమ్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ లో చూపిస్తాడు. అది కొంచెం ఫిక్షనల్ గానే ఉంది. ఇల్లాజికల్ అంటే ఇప్పుడు ఇంట్లో అంకుల్ ఎలా అంటే ప్లీజ్ ఇలా లాజికల్ గా ఉండాలి. సర్వమాయాలు డెలివరీ ఈజ్ ఆల్సో ఇల్లాజికల్. ఇల్లాజికల్ అని కాదు, ఆత్మ తను కూడా హీరో కనిపిస్తుంది, హీరో పూజలు చేస్తాడు, పూజారి కనిపిస్తుంది. రియల్ లైఫ్ లో ఆత్మ కనబడి ఇలా మాట్లాడే ఫ్రెండ్షిప్ చేసిన ఎవరు ఉండరు. అదంతా ఒక ఫిక్షనల్ స్టోరీసే కదా. ఈ సినిమాలు రెండింటిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. రెండు సినిమాలు మంచివే. ఆ టైంలో ఆడియన్స్ వల్ల సినిమా హిట్ అవ్వలేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నెగిటివ్ రివ్యూస్ చూసాను ఎందుకంటే ప్రేమంట మీద. కానీ నాకు బాగా నచ్చింది పర్సనల్లీ. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మ్యూజిక్ ఎదిరిపోతుంది, వాళ్ళ స్టోరీ బాగుంటుంది, ఫన్ ఉంటుంది. ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. అండ్ సర్వమాయ నాకు ఎందుకు నచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అది బాగా కనెక్ట్ అయింది. హీరోయిన్ చాలా క్యాజువల్గా ఉంటుంది, తను ఆత్మే, బట్ తనకు తెలుసు ఇప్పుడు భయపెట్టి స్వీట్ సోల్ అనమాట. ఆ స్వీట్ సోల్ అనేది నచ్చింది. ఆవిడ థియేటర్లో రెస్పాన్స్ చేసి ఏడ్చింది. ఎందుకంటే పీపుల్ లైక్ దట్ స్వీట్ సోల్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ గొడవలు, బయట అంతా బ్రేకప్లు, ఈగోలు, ఇవన్నీ ఉన్న దాంట్లో ఈ సినిమాలో కొంచెం స్వీట్నెస్ కనిపించింది. హీరో చాలా మంచోడు, ఆత్మను కూడా అర్థం చేసుకుంటాడు హీరో. సో ఆ సినిమాలో స్వీట్నెస్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం కొంచెం బయట జనాలు అంతా బయలు ఉన్నారు కాబట్టి ఆ స్వీట్నెస్ నచ్చింది అని అనుకుంటున్నాను. అదే నేను చెయ్యొచ్చు అని మీకు అనిపిస్తే కామెంట్లో పెట్టండి. సిమిలారిటీస్ అంటే ఒక్క ఆత్మ అనేది తప్ప పెద్ద సిమిలారిటీస్ ఏమున్నావు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.